హలో లిజనర్స్, నేను హారిక. మీరు వినేది మిడ్ నైట్ విస్పర్స్. భయాన్ని నిజంగా ఫీల్ అవ్వాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీరు మిస్ అయ్యే కదా ఎప్పుడో ఒకరోజు మిమ్మల్ని వదలకపోవచ్చు. ఇది వినడానికి లైట్స్ ఆఫ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో టీమ్ లీడర్గా వర్క్ చేస్తున్న రమేష్ ఎట్టకేలకు తన కుటుంబాన్ని పిక్నిక్కి తీసుకుని వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. దాదాపుగా సంవత్సరం నుండి పిల్లలు ఇద్దరిని బయటకు తీసుకుని వెళ్ళడం లేదని పట్టుపట్టి తన భార్య అడగడంతో ఫ్యామిలీ మొత్తం కలిసి వీకెండ్లో వాటర్ ఫాల్స్ అండ్ మౌంటైన్స్ చూడాలన్న ఉద్దేశంతో అడవికి పక్కనే ఉన్న చిన్న స్పాట్ దగ్గర క్యాంప్ ప్లాన్ చేసుకున్నారు. అలా వాళ్ళు అనుకున్న విధంగానే కావలసినవన్నీ ప్యాక్ చేసుకుని నలుగురు కారులో వెళ్తూ ఉన్నారు. ఈసారి పిక్నిక్ మాత్రం క్యాన్సిల్ అవ్వదు కదా అని నవ్వుతూ, జాబ్ తప్ప కుటుంబాన్ని పట్టించుకోరు అన్న ఉద్దేశంతో అంది సునీత. రమేష్ స్టీరింగ్ పట్టుకుని, అయ్యో మేడం, ఈసారి ఎలాంటి మీటింగ్ లేదు, పిల్లల కోసమే ఈ ట్రిప్, మీ ముగ్గురికే నా టైం అంతా స్పెండ్ చేస్తాను అని నవ్వుతూ అన్నాడు. వాళ్ళ కూతురు దీప్తి, తనకి 16 ఏళ్ళు ఉంటాయి. అలా కార్ కిటికీ నుండి బయట నేచర్ ఎంజాయ్ చేస్తూ, డాడ్, హిల్స్ దగ్గరకు తీసుకెళ్తున్నావు కదా, సన్సెట్ చూడాలనిపిస్తోంది నాకు అని చాలా ఎక్సైట్మెంట్గా చెప్పింది. టైం లేదు నాన్న, వెళ్తామో లేదో తెలీదు, కానీ మార్నింగ్ లోపు అక్కడే ఉంటాం కదా, సన్ రైజ్ చూద్దులే అని వాళ్ళ నాన్న చెప్తూ ఉండగానే మొబైల్లో గేమ్స్ ఆడుకుంటున్న అర్జున్, ఎక్కడికైనా తీసుకొని వెళ్ళండి, నాకు మాత్రం వైఫై ఉంటే చాలు అని అన్నాడు. అలా వాళ్ళు నలుగురు మాట్లాడుకుంటూ ఉండగానే మెల్లగా సాయంత్రం అవుతూ ఉంది. ఆకాశమంతా సూర్యుని అస్తమయంతో ఎర్రగా మారింది. మెల్లగా వాళ్ళు అడవి ప్రాంతంలో ప్రవేశించడం మొదలుపెట్టారు. అలా ముందుకు వెళ్తున్న కొద్దీ ఎందుకో ఆ దారి చాలా ఇరుగ్గా మారుతున్నట్లు అనిపించింది. చుట్టూ పెద్ద పెద్ద చెట్లు మాత్రమే కనిపిస్తున్నాయి. గలగలా మాట్లాడుకుంటున్న వాళ్ళు నలుగురు సైలెంట్ అయ్యారు. అప్పటి వరకు గేమ్స్ ఆడిన అర్జున్ మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు. దీప్తి అలా కిటికీ నుండి ఆకాశం వైపు చూస్తూ ఉంది. ఇక సునీత, ఇంకెంతసేపండి అని అడుగుతూ ఉండగా రమేష్, ఇంకొక హాఫ్ అన్ అవర్ మాత్రమే, మనం వెళ్ళాల్సిన చోటికి వచ్చేస్తామని చెబుతూ ఉన్నాడు. అయితే అప్పుడే పెద్ద శబ్దం వచ్చింది. వెంటనే కార్ కంట్రోల్ తప్పిపోయింది. అలా ఒక 2 నిమిషాలు వాళ్ళు ముగ్గురు ఉలిక్కిపడి రమేష్ వైపు చూశారు. వెంటనే రమేష్ బ్రేక్ నొక్కగా కార్ పక్కకు వెళ్ళి టప్ అనే శబ్దంతో ఆగిపోయింది. కార్ డిక్కీ నుండి పొగలు స్టార్ట్ అయ్యాయి. ఏమైంది డాడీ అని దీప్తి అడగడంతో కార్ బ్రేక్ డౌన్ అయినట్లుంది అని చెప్తూ రమేష్ కార్ దిగాడు. ఇక అతనితో పాటు తన కొడుకు, అతని భార్య కూడా కార్ దిగి చూడగా కార్ నుండి విపరీతంగా పొగ రావడం స్టార్ట్ అయింది. ఇప్పుడు మనం స్టార్ట్ అవ్వలేము, కార్ కూడా స్టార్ట్ అయ్యేలా లేదు అని కారు వైపు చూస్తూ రమేష్ అన్నాడు. వెంటనే సునీత చుట్టూ చూస్తూ, అదేంటండి, మీరు ముందే చూసుకోలేదా, ఈ ప్లేస్ చూస్తే ఎంతో భయంగా అనిపిస్తోంది అని ఆమె అంటూ ఉండగానే అర్జున్ పెద్దగా, డాడీ అటువైపు చూడండి, ఏదో బిల్డింగ్ కనిపిస్తోంది అని అన్నాడు. వెంటనే రమేష్, సునీత అటువైపు తిరిగి చూడగా అది ఒక పాత రిసార్ట్లా కనిపించింది. దానికి దారి చూపిస్తూ ఒక బోర్డుపై సైలెంట్ పైన్స్ రిసార్ట్ అని ఉంది. వెంటనే సునీత, ఇక్కడ రిసార్టా, అయినా ఈ టైంలో ఓపెన్ చేసి ఉంటుందంటారా అని అంది. వెంటనే రమేష్, మనకి మరో దారి లేదు, అక్కడికి వెళ్ళి ఏమైనా రూమ్స్ ఉన్నాయేమో అడుగుదాం, పిల్లల్ని నైట్ అంతా ఇలా బయట ఉంచలేం కదా అని అన్నాడు. ఇక సరే అని సునీత నైట్కి కావలసిన వస్తువులన్నీ తీసుకొని ఆ రిసార్ట్ వైపు వాళ్ళ నలుగురు అడుగులు వేయడం మొదలుపెట్టారు. అక్కడికి చేరుకునేసరికి గేట్ తలుపు సగం తెరిచి కనిపించింది. లోపలికి వెళ్ళగానే ఒక చల్లటి గాలి వారిని తాకి
లోపలకు వెళ్ళొద్దు అన్నట్లు వారిని హెచ్చరించింది. కానీ దానిని పట్టించుకోకుండా నలుగురు రిసార్ట్లో అడుగుపెట్టారు. రిసెప్షన్ హాల్లో పాత సోఫాలు, గోడలపై పాత పెయింటింగ్స్, ఒక పెద్ద గడియారం తప్ప మరి మనుషులెవరూ అక్కడ కనిపించడం లేదు. హలో, ఎవరైనా ఉన్నారా అని రమేష్ గట్టిగా పిలిచాడు. అంతలో వెనుక నుండి ఒక మెల్లటి వాయిస్ వినిపించింది. స్వాగతం. వాళ్ళు ఒక్కసారిగా వెనక్కి తిరిగారు. తెల్ల జుట్టు, 6 అడుగుల ఎత్తు, విచిత్రమైన చిరునవ్వుతో ఒక అతను కనిపించాడు. నేను మాధవ్, ఈ రిసార్ట్ కేర్ టేకర్ని అని అతను అన్నాడు. దీప్తి అతని కళ్ళు ఎర్రగా మెరుస్తుండడం గమనించింది. ఆమెకు అది చూసినప్పుడు కాస్త మనసులో భయంగా అనిపించింది. ఈలోపు రమేష్, మాకు ఒక రూమ్ కావాలి, మా కారు బ్రేక్ డౌన్ అయ్యింది, మార్నింగ్ వరకు మేము ఇక్కడే స్టే చేయాలి అనుకుంటున్నాం అని అతను అన్నాడు. ఇక్కడ రాత్రి గడపాలంటే ఒక కండిషన్. అర్ధరాత్రి 12 గంటల తర్వాత ఎవ్వరూ బయటకు రాకూడదు. ఎలాంటి శబ్దం వినిపించినా మీరు తలుపు అస్సలు తీయకూడదు అని అతను అన్నాడు. ఎందుకు అని అర్జున్ అడిగాడు. మాధవ్ కళ్ళు నల్లగా మారుతూ ఉన్నాయి. ఇది అడవిలో ఉంది కాబట్టి కొన్ని శబ్దాలు వినిపిస్తాయి, వాటిని పట్టించుకోవడం అంత మంచిది కాదు అని అతను చెప్పాడు. వెంటనే దీప్తి వాళ్ళ నాన్న వైపు చూసింది. ఏమైంది అన్నట్లు వాళ్ళ నాన్న దీప్తి వైపు కనుబొమ్మలు ఎగరవేశాడు. ఆమె కొంచెం ఇబ్బంది పడుతున్నట్లు అతనికి అనిపించింది. వెంటనే మాధవ్ వైపు తిరిగి, మేము వెళ్ళడానికి ఏమైనా అరేంజ్మెంట్స్ చేయగలరా, మీకు కావాల్సినంత పే చేస్తాను అని అతను అన్నాడు. అప్పుడు మాధవ్, అలాంటివన్నీ కుదరవు, ఇప్పుడు అడవి లోపలికి వెళ్తే ప్రమాదం, ఈ రాత్రి ఇక్కడే ఉండండి అంటూ సెకండ్ ఫ్లోర్లో ఉన్న గది తాళాలు తీసుకువచ్చి అతని చేతిలో పెట్టాడు. మరో దారి లేక వాళ్ళ ఫ్యామిలీ మొత్తం రూమ్ తాళాలు తీసుకొని పైకి వెళ్ళారు. అలా రూమ్ లోపల అడుగు పెట్టగానే దీప్తి ఎదురుగా ఉన్న అద్దంలో చూసుకుంటూ, ఏంటో మమ్మీ, నాకు ఇదంతా అస్సలు నచ్చలేదు, మనం మరో దారి వెతికితే బాగుంటుందేమో అనిపిస్తోంది అని ఆమె అంటూ ఉండగానే తను చూస్తున్న అద్దంలో తన వెనుక ఏదో నల్లటి ఆకారం నిల్చున్నట్లు తనకి కనిపించింది. ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసిన దీప్తికి అక్కడ ఎవ్వరూ కనిపించలేదు. వెంటనే ఆమె పెద్దగా అరిచింది. సునీత దగ్గరకు వచ్చి, ఏమైంది, ఎందుకలా అరిచావు అని అంది. అమ్మా ప్లీజ్, నాకు ఇది అస్సలు నచ్చలేదు, మనం ఇక్కడ నుండి వెళ్ళిపోదాం అని అంది దీప్తి. అయ్యో భయపడుకు తల్లి, ఏం కాదు, మనం మార్నింగ్ వెంటనే వెళ్ళిపోతాం కదా, నైట్ మనం అడవిలో కష్టపడాలంటే మనకి ఎంత ఇబ్బంది అని సర్ది చెప్తూ ఉంది. అంతలో రమేష్ తలుపులు వేసి అక్కడికి వచ్చాడు. ఏమైంది దీప్తి అని అడిగాడు. డాడీ అని ఆమె మాట్లాడబోయేలోపు బయట నుండి ఎవరో వాళ్ళ గది తలుపు కొట్టిన శబ్దం వారికి వినిపించింది. అప్పటి వరకు బెడ్పై పడుకొని ఉన్న అర్జున్, డాడీ ఎవరో వచ్చారు అని అన్నాడు. నిలుచుని ఉన్న వీళ్ళ ముగ్గురు ఒకేసారి డోర్ వైపు చూశారు. అయితే ఆ తలుపు కొట్టిన శబ్దం మళ్ళీ వినిపించింది. వెంటనే దీప్తి, కింద అతను 12 తర్వాత డోర్ ఓపెన్ చేయొద్దు అని చెప్పాడు కదా, ఓపెన్ చేయకండి అని అంది. అయితే బయట ఎవరో నిలబడిన విధంగా నీడ వాళ్ళకి కనిపించింది. వెంటనే రమేష్, ఎవరు బయట అని పెద్దగా అరచాడు. ఎవరూ మాట్లాడలేదు. మళ్ళీ ఆ తలుపు కొడుతూ, నేను లోపలికి రావాలి, నన్ను లోపలికి రానివ్వండి, తలుపు తీయండి అని ఓ చిన్న పిల్ల అరుపు వాళ్ళకి వినిపించింది. దీప్తి గుండె చాలా గట్టిగా కొట్టుకుంటుంది. వెంటనే, తీయకండి డాడీ, ఆ మాధవ్ చెప్పినది ఈ సౌండ్స్ గురించేనేమో, మీరు అస్సలు తీయకండి అని తను భయపడుతూ చెప్పింది. సునీత అలాగే రమేష్ ఒకరి వైపు ఒకరు చూసుకొని, తను ఎవరో చిన్న పాపలా ఉంది, ఎలా తీయకుండా ఉండాలి అని అన్నారు. వెంటనే దీప్తి పక్కనే ఉన్న కిటికీ దగ్గరకు వెళ్ళి, అసలు బయట ఎవరో ఉన్నారో చూసి అప్పుడు తలుపు తీద్దాం అని ఓపెన్ చేసి బయటకు చూసింది. అయితే వారు ఉన్నది 2వ అంతస్తు కనుక వారి కిటికీ నుండి కింద గార్డెన్ కనిపిస్తోంది. అక్కడ ఒక చిన్న పాప తెల్ల గౌన్ వేసుకొని నిల్చొని వారి గది వైపే చూస్తున్నట్లు తనకి కనిపించింది. ఒక్కసారిగా
డాడీ ఇక్కడెవరో ఉన్నారు అని అరిచింది. సునీత, రమేష్ పరిగెడుతూ కిటికీ దగ్గరకు వెళ్ళారు. వాళ్ళు బయటకు చూసినప్పుడు అక్కడ వాళ్ళకి ఏమీ కనిపించలేదు. అదే సమయంలో అర్జున్ అమ్మా అంటూ పెద్దగా అరిచాడు. ముగ్గురు వెనక్కి తిరిగి చూస్తే బెడ్పై అర్జున్ లేడు. ఆ గది తలుపులు ఓపెన్ చేసి ఉన్నాయి. పార్ట్ 2 కోసం తప్పకుండా వెయిట్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.